తిరుమలలో స్పోర్ట్స్ గేమ్స్ ఆడేవారికి టీటీడీ తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న ప్రెస్ మిత్రులు స్థానికులతో కలిసి వెంకయ్య చౌదరి స్వయంగా క్రికెట్ ఆడారు. సందర్భంగా క్రీడల ప్రాధాన్యతను వివరించిన ఆయన ఆటలతో పాటు తిరుమలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క లక్ష్యాన్ని టార్గెట్ గా ఎంచుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. చేస్తూ వివిధ తిరుమలలో వివిధ విభాగాల్లో అలానే అక్కడ షాపింగ్లో మాల్లో కానీ అక్కడ రకరకాల బిజినెస్లు కూడా చేస్తూ వాళ్ళందరూ కూడా లాస్ట్ 30 ఏళ్ళ నుంచి టీపీఎల్ తిరుమల ప్రీమియం లీగ్ అని చెప్పి ఒక క్రికెట్ ఒక టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి రకరకాల ప్లేసుల్లో ఉన్నా కానీ అందరూ వచ్చి ఒక 14 టీంలాగా ఏర్పడి ఈ 3 రోజులు కూడా అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్ తోటి ఒక పండుగ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ తుమ్మలకుంట ఈ స్టేడియంలో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి నెక్స్ట్ 2 రోజులు కూడా అందరూ కూడా కలిసి సంతోషంగా ఒక సోదరభావంతో ఒక కామ్రేడ్షిప్ తోటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి కూడా వాళ్ళు క్రికెట్ ఆడటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇనాగ్రేట్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరుమలలో ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా మీ అందరికీ తెలుసు చాలా బాధ్యతాయుతంగా రకరకాల ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవైపు తమ జీవనోపాధితో పాటు మరొక వైపు వాళ్ళు తిరుమలలో భక్తులు ఎప్పటికప్పుడు అడ్వైజరీ రోల్ ప్లే చేస్తూ వాళ్ళందరూ కూడా తిరుమల అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు అయి ఉన్నారు. సో దాంతో మేమందరం కూడా వచ్చి వాళ్ళని విష్ చేసి అదంతా కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఉన్నాము. దాంతోపాటు మేము కూడా వాళ్ళందరూ కోరిక మేరకు